హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లో అయితే ఉంది. ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో ప్రతిదీ మీకు అయితే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరన్నా మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటున్నారంటే మాత్రం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్సే మాకు చాలా చాలా మోటివేషన్ ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మన ఛానల్ యొక్క వీడియోస్ను క్విక్గా చూపించేసి మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మన ఛానల్లో చూడండి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా 43,000 ఎవరిస్తారు ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్లో. అండ్ వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని క్లియర్గా చెప్తున్నారు డిటో కంపెనీ వాళ్ళు. సో క్లియర్గా చూడండి, మాకు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి లేకపోతే కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు మాకు వెంటనే జాబ్ కావాలి అనుకుంటే ట్రై అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది. అండ్ మీకు జాబ్ కావాలి అనుకుంటే స్టార్టింగ్ శాలరీనే 43,000 4.5 lakhs per annum అయితే ఇస్తున్నారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎనీ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ముందైతే మీ ప్రయత్నం అయితే చేయండి. ఏవియేషన్ సంస్థలు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, ఏపీ సెట్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. అండ్ యూజీసీ నెట్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా అయితే ఉన్నాయి. మీకు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కనుక మన ఛానల్ యొక్క వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే ఒక చిన్న ఫార్వర్డ్ చేసి మాకైతే హెల్ప్ చేసి చేయండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే షార్ట్స్ ఇలా మేక్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఏ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనేసి ఒకసారి క్విక్గా చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈసీఐఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్కి చూద్దాము. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ముందే క్లియర్గా చెప్తున్నాను, ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ చేసి మీ పని అయితే చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 27 years అయితే ఉండాలి. అండ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అయితే వచ్చేసి ఈసీఐఈ వాళ్ళకి 5 పొజిషన్స్, ట్రిపుల్ ఈ వాళ్ళకి 7, మెకానికల్కి 13, సిఎస్సి వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రిలవెంట్ బ్రాంచ్ కానీ చేసి అయితే ఉండాలి. అండ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేసేయాలి. ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్. అలాగే దీనికి శాలరీ 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీరింగ్ ట్రైనీ వేకెన్సీస్కి. అండ్ చూసారా, చాలా శాలరీ అయితే 40,000 మినిమం స్టార్టింగ్ శాలరీ 40,000 ఉంది ఫ్రెండ్స్ దీని పొజిషన్కి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇవి చేసేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళు తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. సో మీకు బెనిఫిట్స్ ఇలా ఫస్ట్ 40,000 నుంచి 1,40,000 వరకే శాలరీ ఇస్తారు. బాండ్ అయితే ఉంటుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి రిక్వైర్డెడ్ టు ఎగ్జిక్యూట్ సెక్యూరిటీ ఇండిమినిట్ బాండ్ ఆఫ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద 100 rupees మీద కంపెనీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years అని చెప్పేసి క్లియర్గా ఉంది. ద అమౌంట్ పేబుల్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ₹4 lakhs ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి 4 years అయితే ఉంటుంది కాంట్రాక్ట్ అనేది. ఒకవేళ మీరు ఏదైనా కాంట్రాక్ట్ బ్రేక్ చేయాల్సి వస్తే మాత్రం 4 lakhs rupees అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇంకా క్లియర్గా ఫర్దర్గా ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం అక్కడ కూడా అడగండి ప్రాసెస్ ఏంటి అనేసి. ఒకవేళ బ్రేక్ చేయాల్సి వస్తే ప్రాసెస్ ఏంటి, లేదా మినిమం కంపల్సరీగా 1 year చేసి తర్వాత బ్రేక్ చేయొచ్చా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఇవ్వలేదు. బట్ మీరైతే అడగండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ అన్రిజర్వ్డ్లో 15, ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్, ఓబీసీలో 8 వేకెన్సీస్, ఎస్టీకి 1, ఎస్సీకి 4 అయితే ఉన్నాయి. రిలాక్సేషన్ ఎగ్జామ్షన్స్ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి రిటర్న్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని. రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి సెంటర్స్ హైదరాబాద్ సెంటర్ కూడా ఉంది. కండక్ట్ టెంటేటివ్ అండ్ ఫాలోయింగ్ సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. రిటర్న్ టెస్ట్ షాల్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ టైప్ ఉంటాయి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ సో వాళ్ళకి రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే రిజెక్ట్ అయితే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు.
సో ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే వచ్చేసి ఈవెంట్ డాక్యుమెంట్ ద డేట్ అండ్ టైమ్ అండ్ న్యూ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి ఇంటిమేటెడ్. సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు పర్సనల్ ఇంటర్వ్యూ డేట్ అనేది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ అలౌటెడ్ టు అటెండ్ అ పర్సనల్ ఇంటర్వ్యూ. వెళ్ళేటప్పుడు మీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, దాని తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్, హాల్ టికెట్, సో అలా ఉంటాయి కదా. సో ఆల్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫాలోయింగ్ డాక్యుమెంట్ షల్ బి ప్రొడ్యూస్డ్. సో ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫాము, కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ, మెట్రికులేషన్ 10th స్టాండర్డ్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అన్నీ. అరే క్యాండిడేట్ సో ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ స్టేట్ ఎక్కడైనా పనిచేసినట్లయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో ఇంకా అదర్ ఉంటాయి కదా మీ ఒరిజినల్స్ అన్ని డాక్యుమెంట్స్ మీరు ఏవైతే క్లెయిమ్ చేస్తున్నారో వాటన్ని ఒరిజినల్స్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్స్ చూపించండి, బట్ వాళ్ళైతే జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు. కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఫర్ రెమిటెన్స్ ఫర్ బోత్ ద ఆన్లైన్ ఆఫ్లైన్ క్యాండిడేట్స్. సో మీకు అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా, అది కూడా ఉంది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ, దాన్ని కూడా పే చేయాలి. సో జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూడండి. జనరల్ హ్యావ్ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళు ఆన్లైన్లో కెరియర్ పోర్టల్ అయితే ఉంది. సో దీనికి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఆ లాస్ట్ డేట్కి వచ్చిన కొరిజెంటమే నేనైతే తీసైతే పెట్టాను. వాళ్ళు చెప్తున్నారు 25/2024 వరకు వీళ్ళైతే ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఇదైతే ఎక్స్టెండ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. అందుకోసం మేము ముందుకైతే తీసుకొచ్చాను ఈ నోటిఫికేషన్ని, ఉపయోగపడుతుంది అనేసి. సో నోటిఫికేషన్ అయితే మాత్రం ప్రీవియస్ లాస్ట్ డేట్ అయితే అయిపోయినట్టు చూపిస్తుంది, బట్ ఇదైతే ఎక్స్టెండ్ అయితే అయ్యింది. సో ఎప్పటి వరకు అంటే May 15th ఆర్ 20th. సో 20th మే వరకు అయితే ఎక్స్టెండ్ అయితే అయ్యింది ఈ నోటిఫికేషను. సో చూసుకోండి. అలాగే ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు, ఫోటో సిగ్నేచర్ డైమెన్షన్ చెక్ చేసుకోండి. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 1000 రూపీస్ పే చేయాలి. మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా అయినా పే చేయొచ్చు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఆర్ రిక్వైర్డ్ టు పే 1000 రూపీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ యాజ్ ద మిస్టేక్స్ మేడ్ ఇన్ క్యాండిడేట్ అండ్ పేమెంట్ అప్లికేషన్ విల్ నాట్ బి పెయిడ్ బ్యాక్. సో మీరు మిస్టేక్స్ చేస్తే మాత్రం అప్లికేషన్ ఫీని రీబ్యాక్ అయితే చేయరని చెప్తున్నారు. సో 1-2 సార్లు చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అప్పుడు మాత్రం ఫీ పే చేయండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ కేటగిరీ వాళ్ళంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే పే చేయని చెప్తున్నారు. సో ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. నేను ఇంకా చూపిస్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నదైతే ఓపెన్ చేశాను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే అడ్వర్టైజ్మెంట్, కొరిజెండం కావాలంటే కొరిజెండము, అలాగే లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ అని చెప్పాను కదా 25 అనేసి. ఎస్బీఐ కలెక్ట్ ప్రొసీజర్ కావాలంటే ముందు ఒకసారి ప్రొసీజర్ చూడండి ఎప్పుడైనా సరే. సో ఆ ప్రొసీజర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్రొసీజర్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ లింక్ అయితే వస్తుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎడిషనల్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, రీప్రింట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళండి. అప్లై చేసిన తర్వాత ఇదైతే రీప్రింట్ అయితే వస్తుంది. సో నేను ఎస్బీఐ కలెక్ట్కి వెళ్ళిపోయి ఒకసారి చూస్తున్నాను ఏ విధంగా ఉందో అనేసి. ఇవి ప్రాసెస్లో అయితే మాత్రం సో ఇది క్లిక్ చేయమని చెప్తున్నారు. ఎస్బీఐ కలెక్ట్ క్లిక్ చేసినట్లయితే లింక్ అయితే వస్తుంది. సో ఆఫ్టర్ రిమిటింగ్ ఫీజ్ ద క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ ఎస్బీఐ కరెక్ట్ రిఫరెన్స్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి. అలాగే బ్రాంచ్ కోడ్, ఈసీఎల్ పేమెంట్ అని చెప్పేసి అయితే వస్తుంది ఫ్రెండ్స్, అదైతే చేయమని చెప్తున్నారు. సో కలెక్ట్ ప్రొసీజర్ అయితే చూడండి ఒకసారి. తర్వాత పేమెంట్ లింక్కి వెళ్ళినట్లయితే ఇట్లా పేమెంట్ లింక్ అయితే నెక్స్ట్ అయితే నాకైతే ఓపెన్ అయితే అవుతుంది. సో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ మనీ పే చేసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టెంపరీ ఐడి వాళ్ళు ఇస్తారు కదా, సో టెంపరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, రిట్రీవ్ అప్లికెంట్స్ డీటెయిల్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సబ్మిషన్ ఫెయిల్యూర్స్ అయితే మాత్రం ఇవి చేయమంటున్నారు. లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్కి వెళ్ళి మంది 6/2024. సో పోస్ట్ అప్లైడ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, కేటగిరీ, అప్లికెంట్ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ అన్రిజర్వ్ పెట్టాను అనుకోండి, అప్లికెంట్ కేటగిరీ ఏంటి అని చెప్పేసి జెండర్ అయితే వస్తుంది నాది. సో అలాగే మీరు జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ అయితే ఉంటే మాత్రం ఇక్కడ ఏం చేస్తారంటే నో అని పెట్టేయండి, ఇది కాదు కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే క్యాలెండర్ అయితే వస్తుంది. ఇలా బ్యాక్ వెళ్ళండి, లేదా ఇట్లా వెళ్ళిన బ్యాక్ అయితే వస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా వస్తుంది ఫ్రెండ్స్. సో ఏ విధంగానైనా మీరు బ్యాక్ వెళ్ళచ్చు మీ బర్త్ ఇయర్కి. అలాగే మీ మ్యారిటల్ స్టేటస్, మీ రిలీజియన్, మీ నేషనాలిటీ ఏంటి, మీరు ఇండియనా అదే
సమ్ స్టేట్ ఆఫ్ డామిసిల్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మీ మదర్ టంగ్ ఏంటి, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే రాయాలి, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అదే రాయాలి. ఆర్ యూ ఎన్ ఈసీఐఎల్ ఎంప్లాయ్ అయితే మాత్రం నేను నో అని పెడుతున్నాను. సో హ్యావ్ యూ అప్లైడ్ ఈసీఐ ఎర్లియర్, ప్రీవియస్గా ఎప్పుడైనా అప్లై చేస్తే మాత్రం ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఆర్ యూ అసోసియేటెడ్ విత్ ఎనీ డిఏయూ యూనిట్స్, సో డిఏయూ యూనిట్స్కి మీరు ఏమన్నా అసోసియేషన్ అయ్యారా, ఎప్పుడన్నా వెళ్ళారా అని అంటే ఆధార్ రిలేటెడ్ వర్క్ చేశారా ఎప్పుడన్నా. సో నేను నో అని పెడుతున్నాను. మీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్ నెంబర్ ఏవైనా ఇవ్వచ్చు. వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అడ్రస్ ఆఫ్ కరెస్పాండెన్స్ అయితే వస్తుంది. సో మీరు ఎక్కడ నివసిస్తున్నారు, సో ఏది అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ ఏంటో రాయండి, పిన్ కోడ్, అలాగే పర్మనెంట్ అడ్రస్, ఇవి సేమ్ అయితే కాపీ అనికి వచ్చేస్తే మొత్తం పర్మనెంట్ అడ్రస్ కూడా వస్తుంది. ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో మీరు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ చదివారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో అవన్నీ అయితే క్రొనలాజికల్ ఆర్డర్లో 10th నుంచి మీరు రాసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. సో వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో యాడ్ క్వాలిఫికేషన్ ఒకటి పెట్టిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ యాడ్ క్వాలిఫికేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అండి. నెక్స్ట్ యాడ్ క్వాలిఫికేషన్ వెళ్ళేసి డిగ్రీ, పీజీ ఇంకేది ఉంటే అదైతే ఇచ్చేయండి. ఎస్బీఐ పేమెంట్ డీటెయిల్స్, ఫస్ట్ పేమెంట్ చేయాలని చెప్పాను కదా. సో పేమెంట్ డీటెయిల్స్ వచ్చే బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ బ్యాంక్ నెంబర్, ఎస్బీఐ రెఫరెన్స్ నెంబర్, జర్నల్ నెంబర్ అయితే వస్తుంది. అదేంటి జర్నల్ మంత్, జర్నల్ డే, అలాగే అమౌంట్ ఎంత కట్టారు. సో వ్యాలిడేట్ జర్నల్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోండి. తర్వాత సమ్మరీ ఆఫ్ స్కిల్ సెట్, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే 400 wordsలో రాయాలి మీరు. సో మీ స్కిల్ సెట్ ఏంటి, సో నేను ఈ స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి నేను ఈ జాబ్కి సూటబుల్, అలాంటి స్కిల్ సెట్స్ మీరు రాయండి ఫ్రెండ్స్. మీ ఓన్ వర్డ్స్లో 400 wordsలో రాయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఏదైనా కంపెనీలో పనిచేసినట్లయితే ఇవ్వండి డీటెయిల్స్, ఏ కంపెనీలో చేశారు, ఎంత శాలరీ వచ్చింది. సో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు పనిచేసినట్లయితే ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ అని క్లిక్ చేసుకుని సో అన్ని కంపెనీల డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో డీటెయిల్స్ ఆఫ్ 2 references, ఇక్కడ 2 references పర్సన్స్ యొక్క రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఆ రిఫరెన్స్ పర్సన్స్ యొక్క రిలేషన్షిప్ అంటే మీ ప్రొఫెసరా, లేకపోతే మీకు తెలిసిన టీచర్, మీ స్కూల్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎటువంటి రిఫరెన్స్ అని ఇవ్వచ్చు. వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేయండి, మేము రిఫరెన్సెస్ యూజ్ చేసుకున్నామని చెప్పేసి. ఇక్కడ మొబైల్ నెంబరు, సో పోస్ట్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు, ఆ రిఫరీ పర్సన్ అది రాయండి. లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసు, ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు. సో ఆ లాంగ్వేజెస్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేయండి. అప్లోడ్ డీటెయిల్స్, సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటున్నారు, సో మీ ఫోటో, సిగ్నేచరు, ఫోటో అనేది 100 KB సైజ్ ఉండాలి, సిగ్నేచర్ అనేది 50 KB సైజ్ ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అన్ని SSC 10th అన్ని PDF సైజ్ అనేది లెస్ దెన్ నార్మల్గా అయితే 1 MB ఉండాలని చెప్తున్నారు. 10+2 ఇంటర్మీడియట్ 1 MB, గ్రాడ్యుయేషన్ 2 MB సైజ్ ఉండాలి. క్యాస్ట్, ఎక్స్పీరియన్స్, అదర్స్ అన్నీ అయితే వచ్చేసి వితిన్ 2 MB సైజ్లో ఉండాలి ఫ్రెండ్స్. తక్కువగా ఉంటేనే బెటర్, అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా తీసేసుకుంటుంది. ఈ ఫైల్ సైజెస్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్, సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్మిట్ చేయడానికి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎస్బీఐ కలెక్ట్ లింక్ అయితే ఉంది కదా, ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇది తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. బట్ ఇంటర్నెట్ సర్వర్ లోగా ఉండడం వల్ల ఇది ఓపెన్ అయితే కావట్లేదు నాకైతే. సో ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో నార్మల్గా అయితే ఎస్బీఐ కలెక్ట్ లింక్ అయితే ఓపెన్ చేస్తుంది, అంటే నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అలా లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.